ఈశ్వర, పరమేశ్వర, శంకర, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెట్టడం విశేషం. ఈ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే, మేము అటువైపుగా వెళ్ళినప్పుడు నయనాలప్ప స్వామి దర్శనం చేసుకోవటం జరిగినది. సో నయనాలప్ప స్వామి గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. చరిత్ర గురించి వివరించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను కూడా అలాగే చెప్పుకుంటూ పోతే బాగోదన్న ఉద్దేశంతో సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం నేను చేస్తున్నానండి. మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది. మిగతా స్టోరీ అంతా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి పదే పదే అదే స్టోరీ చెప్పి మీకు విసుగు తెప్పించే కంటే మా దర్శనం ఎలా జరిగిందనే విషయం మీకు వివరించే విధంగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అండి. మేము నయనాలప్ప గుడిలోకి వెళ్ళామండి. ఇప్పుడు గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇలాగ లోపలికి వచ్చిన తర్వాత గుడి యొక్క పైన సీలింగ్ అంటే అప్పుడు ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేశాము. ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అండి. నవగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మర్రి చెట్టు, నవగ్రహాలు. ఇటువైపుగా వస్తే ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఈ ధ్వజస్తంభం దగ్గర వచ్చేసి చెప్తానండి, చూపిస్తాను. ఇప్పుడు విభూది పళ్ళ వరకు వెళ్ళేసి వద్దామండి. విభూది పళ్ళ దర్శనం చేసుకొని వద్దాము. ఈ పక్కగా ఇటుగా వెళ్ళి విభూది పళ్ళ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయడానికి వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో విభూది పళ్ళ దర్శనం అనేది కలుగుతుందండి. అక్కడ విభూది పళ్ళు అందటానికి లేకుండా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టం చేసి పెట్టారు. ఎందుకంటే అక్కడ విభూది పళ్ళకు నాగబంధం వేసి ఉందన్న నానుడి కూడా ఉంది. సో అందువల్ల ఎవరు చెయ్యి కూడా పెట్టకుండా దూరంగా అందకుండా ఉండేలా పెట్టారు. సో చూడండి విభూది పళ్ళని అలాగా మా ప్రయాణంలో విభూది పళ్ళను ఇలాగా దర్శనం చేసుకున్న తర్వాత మెల్లిగా బయలుదేరి మళ్ళీ వెనక్కి వస్తూ పైన శ్రీకృష్ణ మందిరం ఉంది. శ్రీకృష్ణుని మందిరము. ఆ మందిరాన్ని కూడా దర్శనం చేసుకున్న అక్కడ ఉన్న ప్రకృతిని ఒకసారి చూపించి ప్రయత్నం చేసి శ్రీకృష్ణ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరటం జరిగిందండి. సో ఇక్కడ ఒక విగ్రహం దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కగా కొంచెం లోపలికి వెళితే చిన్న గుహలాగా కనిపించింది. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే విగ్రహాలు అయితే ఏమీ లేవండి. పటాలు ఉన్నాయి, దేవుడి పటాలు. ఇది గుహ అండి. గుహ ఇలా ఉంది. మంచు కొండలో ఉన్న గుహలాగా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే తెల్లటి సున్నం వేయటం వల్ల ఈ గుహ తెల్లగా ఉండి ఆ వెలుతురుకు మనకు మంచు కొండలలో ఉన్న గుహలాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత ఇక మెల్లిగా అలా చూసుకుంటూ అలాగా నయనాలప్ప స్వామి శిఖర దర్శనం చేసుకొని తిరిగి ఇటువైపు ఈ కొండపైకి వెళ్తూనే అక్కడ శ్రీకృష్ణ మందిరం ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఇలాగా నయనాలప్ప స్వామి గుడిని చూసుకుంటూ అలాగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి తిరిగిన తర్వాత మెట్లు ఉంటాయి. మెట్ల మీద నుంచి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇందాక చూసిన ఆ విభూది పళ్ళ దర్శనము ఈ గుడి పైన ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు కట్టిన గుడి చాలా కాలం క్రితం, చాలా చరిత్ర ఉంది. చాలా కాలం క్రితం నిర్మించబడిన ఈ గుడి మీకు చరిత్ర తెలిసిందే కాబట్టి స్పష్టంగా మళ్ళీ తిరిగి చెప్పటం బాగోదన్న ఉద్దేశంతో నేను చెప్పకుండా మీకు ఇది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదండి ఇందాక చెప్పాను కదా మీకు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభము ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, ఎక్కడ ధ్వజస్తంభం చూసినా చెక్కతో చేసిన ధ్వజస్తంభము ఉంటుంది. రౌండ్గా గుండ్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము రాతితో చేసిన ధ్వజస్తంభం మీద
పాము ఆకారాన్ని చెక్కడం జరిగి ఉంది ఇక్కడ. అది విశేషం అండి ఇక్కడ. సో అలాగా చూసుకుంటూ ఇక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రకృతి ఎలా ఉంది చుట్టూ అనే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వేప చెట్టు ఇటువైపు ఏమో ఇక అదండి చూస్తున్నారు కదా, విశాలమైన ప్రదేశము. చాలా ప్రశాంతంగా, ఎలాంటి సౌండ్లు లేకుండా చాలా ప్రశాంతంగా, దూరంగా పచ్చటి ప్రకృతిను చూస్తూ మైమరిస్తూ అలాగా బయలుదేరి శ్రీకృష్ణ మందిరానికి శ్రీకృష్ణుని దర్శనం కోసం శ్రీకృష్ణ మందిరం వైపు అడుగులు వేసుకుంటూ అలాగ పైకి వెళ్దామండి. వెళ్ళే దారిలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం వల్ల కింద కొంచెం నీట్గా లేక మెట్ల మధ్యలో అక్కడక్కడ శిథిలమై ఉన్నాయి మెట్లు. అలాగే గడ్డి కూడా మొలిచి ఉంది. ఇవండి ఆ మెట్లు. ఆ వెళ్ళే దారి ఇదండి. ఈ మర్రి చెట్టు పక్క నుంచి ఇలాగ ఈ మెట్లు ఎక్కుతూ పైకి వెళితే శ్రీకృష్ణ దర్శనం జరుగుతుందండి. శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలుగుతుంది. సో అలాగ వెళ్తున్నప్పుడు వెళ్ళి మొత్తానికి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేయడం అనేది జరుగుతుందండి. ఇక ఈ చరిత్ర గురించి చెప్పటం అనేది నేను చెప్పటం సింపుల్గా చెప్పొచ్చు కానివ్వండి, చాలామంది చాలా వీడియోలు స్పష్టంగా బాగా విశదీకరించి అంటే వివరంగా తెలిసేలా చెప్పిన వీడియోలు చాలా ఉన్నాయి. సో శివభక్తుడు కాశీకి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ భార్య సతీమణి విభూది పళ్ళు రోజు ఆవు పేడతో నెయ్యితో వాటితో తయారు చేసిన విభూది పళ్ళను అలాగా అక్కడ రూమ్లో భద్రపరచడం జరిగిందని, వచ్చిన తర్వాత ఆయన కాశీ నుంచి నీళ్లు తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత తన భార్యలాగే ఉన్న కూతురును చూసి, అంటే తను కాశీకి వెళ్ళేటప్పుడు 2 నెలల గర్భవతి అయి ఉంటుంది ఆవిడ, అతని భార్య. సో వచ్చేసరికి 16 సంవత్సరాల్లో 8 సంవత్సరాల్లో పట్టిందని చెప్తున్నారు చరిత్రలో. వచ్చేసరికి పెద్ద పాప అయిన తర్వాత తల్లిలాగానే సేమ్ డిటో అలాగే ఉండటం వల్ల తన భార్య అనుకొని తన భార్యతో ప్రవర్తించినట్టుగా ప్రవర్తించటం జరిగిన తర్వాత తన భార్య కాదు కూతురు అని తెలుసుకున్న తర్వాత తను బాధపడిపోయి, ఈ కళ్ళు వల్లనే కదా నేను ఇలాగా చేయడం జరిగిందని చెప్పేసి తన కళ్ళను అంటే నయనాలను తీసి శివలింగం దగ్గర పెట్టడం జరిగింది అని అంటారు. అది చరిత్ర అని చెప్తారు. సో మొత్తానికి ఇది శ్రీకృష్ణ మందిరం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ శ్రీకృష్ణ మందిరం పైన గోపురం అండి. ఇలాగ ఇక్కడ ఈ గేటు మోయటం వల్ల ఇంకా కొంచెం అలాగ ముందుకు వెళ్ళి అటు నుంచి లోపలికి వెళ్ళే దారి ఉంది, అటు నుంచి వెళ్తున్నామండి. చాలా విశాలంగా బాగా ఉందండి. కొండపైన బాగా కట్టారు, చాలా చక్కగా కట్టారు. పైన ఏం లేదండి, పైన కృష్ణ మందిరం ఉందని, అలాగే ఒక శివాలయం కూడా ఉందండి. అక్కడ శివాలయంలో శివుని నేరుగా దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉందండి అక్కడ. ఇంకొంచెం ముందుకెళ్ళి ముందుకు అటువైపు తిరిగి ఇక్కడ ఉన్న ఈ గుడికి సంబంధించిన ఏమంటారు, ఈ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, అర్చకులు కానివ్వండి, లేదంటే ఏదైనా ఈ శాస్త్రోత్తరంగా చదువుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఉండటం కోసం పక్కగా అటు పక్కన రూములు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళందరూ అక్కడ ఉంటున్నట్టు అనిపిస్తుంది. మేము మధ్యాహ్నానికి సాయంకాలానికి మధ్యకాలంలో వెళ్ళటం జరిగింది. ఇదండి మొత్తానికి శ్రీకృష్ణుని మందిరము. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నాక అలాగే శివ దర్శనం చేసుకొని, ఇక్కడ శివుడు కూడా ఉన్నాడండి. ఇక్కడేనండి, ఇదేనండి శివాలయము.
ఇక్కడ గేట్ వేసి ఉంది, తెరిచి చూసే ప్రయత్నం చేద్దామండి. నందీశ్వరునికి మొక్కుకొని నందీశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత శివాలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే చేశామండి. ఈ పక్కన ఇంకొక రూమ్ ఏంటని చూసాము. అలాగా చూసిన తర్వాత మెల్లిగా శివాలయం వైపు అడుగులు వేసుకుంటూ అలా వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకొని అమ్మయ్య, మొత్తానికి ఎలాగైతేనేమి అక్కడ నయనాలప్ప స్వామి దగ్గర ఉన్న శివలింగ దర్శనం జరగకపోయినా ఇక్కడ మాత్రం ఈ శివలింగం, ఇక్కడ ఉన్న శివయ్య మాకు దర్శన భాగ్యం స్పష్టంగా కలిగిందండి. దర్శన భాగ్యం కలిగిందండి. స్పష్టంగా చాలా దగ్గరగా చూడగలిగే అదృష్టం కలిగిందండి. సో ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత తిరిగి పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నామండి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఉంటే కొద్దిగా మ్యూజిక్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ కొత్తగా ఏమీ లేదు కొత్తగా చెప్పడానికి. కాబట్టి ఈ కృష్ణ మందిరంలో పటాలు అవన్నీ ఉన్నాయి. తిరిగి బయటకు వచ్చిన తర్వాత బయట చూస్తున్నామండి. అలాగే ఇక్కడ మారేడు చెట్టు, మారేడు ఆకులు ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, నేను చాలామంది చాలా వీడియోలు అప్లోడ్ చేశారు యూట్యూబ్లో, స్పష్టంగా వివరించారు. నేను కూడా చెప్పుకుంటూ వెళ్తే చెప్పినదే చెప్పి మీకు విసుగించకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. ఇక్కడన్నీ మారేడు విలువ పత్రం అండి. 3 ఆకులు కలిసి ఉన్న పత్రం. 3 ఆకులు కలిసి ఉంటాయి కదండి, శివుడికి ఇష్టమైన ఆకు. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాను. తిరిగి వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. సబ్స్క్రైబ్.